Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. చక్రపాణి గారు, దేశం అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి, ప్రత్యేకమైనటువంటి వాతావరణం. మూడోసారి మోదీ వస్తారు అనేది దాదాపుగా మనకు ఒక ఫీల్ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే మాత్రం అలా లేదు. చచ్చిపోతున్నారు అంటారు సార్, ఆ మాట ఇప్పుడు నిజంగానే అలా ఉంది. అలాంటి ఒక నరాలు తెగే ఉత్కంఠ వాతావరణం ఏం చెప్తారు? అంటే ఇది మనకు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పోటాపోటీగా రెండు ప్రాంతీయ రాజకీయ పార్టీలు ఒక యుద్ధరంగంలో పనిచేసినటువంటి పద్ధతులు పనిచేసినాయి. ఇద్దరికీ అధికారం చాలా ముఖ్యం. జగన్కి ఈ 5 సంవత్సరాలు రిటైన్ చేసుకోవడం ఎంత ముఖ్యమో, చంద్రబాబు నాయుడుకి బహుశా ఆయన వయసు రీత్యా లేదా మిగతా ఆర్గనైజేషనల్ వ్యవహారాల రీత్యా ఆయన కూడా ఈ ఎన్నిక చాలా ఇంపార్టెంట్. ఆయన 75 సంవత్సరాలకు రీచ్ అవుతున్నట్టున్నాడు ఇప్పటికే. సో తెలుగుదేశం పార్టీ నిలబడడానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. కాబట్టి వాళ్ళు ఇద్దరు కూడా పోటాపోటీగా తీసుకున్నారు. ఇది ఒకటే కాదు మురళి, దేశవ్యాప్తంగా కూడా ఇదే ఉత్కంఠ ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికలు స్లోగా మనకి సుదీర్ఘకాలం ఈ ఎన్నికలు నడవడం, 6-7 ఫేజులలో ఎన్నికలు జరగడం, కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా గత 10 సంవత్సరాలలో మోడీకి కొంత సరి అయినటువంటి రీతిలో, ధీటైనటువంటి రీతిలో బీజేపీకి పోటీ ఇవ్వడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఎన్నికల్లో ఉన్నటువంటి ప్రధానమైన అంశం. అదేవిధంగా భారత్ జోడో యాత్ర తర్వాత లేదా మిగతా వీటి తర్వాత వచ్చినటువంటి మొదటి ఎన్నికలు ఇది. అంటే ఒక నేషనల్ లెవెల్లో వాళ్ళకున్న ఇది చూపించడం, ఇండియా అనేటువంటి ఇంకా ఫార్మేషన్ సరిగ్గా జరగకపోయినప్పటికీ కూడా చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి చోట బీజేపీకి ఒక ప్రత్యర్థి గట్టిగా ఉన్నాడు అనేటువంటిది గత ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి మనకి చాలా ఉత్కంఠ ఉండడానికి మరొక ప్రధాన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఒక కూటమి ఏర్పడడం. బీజేపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి కూటమి రావడం, ఒక పోటాపోటీ ఎన్నికల వాతావరణం, లక్షల కోట్ల రూపాయలతోటి బెట్టింగ్లు కూడా రావడం, లక్షల కోట్లు అభ్యర్థులు ఖర్చు ఏదో కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, ఇవన్నిట్లలో ప్లస్ చాలా రోజులు వెయిట్ చేయడం, పోలింగ్ తర్వాత చాలా రోజులు వెయిట్ చేయడం, ఇదంతా ఉత్కంఠ కారణం. త్వరలోనే మనం స్లోగా ఉత్కంఠ ఒక్కొక్కటి పొరలుగా ఉత్కంఠను తొలగించే ప్రయత్నం చేద్దాం. చాలా ఎన్నికలు చూసేసాం, కానీ ఇంత టెన్షన్, ఇంత రకమైనటువంటి ఒక అలర్ట్నెస్ ఏ ఎలక్షన్లో చూడనటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటారు ఇంత ప్రత్యేకం? అది నిజమే. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు కొత్తది అన్నట్టుగా జీవితం ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటుంది. ఎప్పటి సవాళ్ళు అవన్నీ కూడా ఉంటాయి. కానీ ఈసారి పోటాపోటీగా ఆంధ్రప్రదేశ్ విడిపోయాక 10 ఏళ్ళు కావటం, 10 ఏళ్ళు 2 ప్రాంతీయ పార్టీలు స్థిరపడి, 2 ప్రాంతీయ పార్టీలు, చంద్రబాబు నాయుడు, 2 ప్రాంతీయ ఎస్టాబ్లిష్డ్ ఆంధ్రప్రదేశ్, సపరేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రాజకీయ వ్యవస్థలో ఎవరు ఏంటి అనేది ఒకటి ఉంది. తర్వాత జాతీయ స్థాయిలో మీరు ఇందాక పరిమితంగా మనం కట్ చేసిన ఇండియా, తర్వాత అటువైపున ఎన్డీఏ అనేది ఒకటి పవర్ఫుల్గా, ఇండియా పరిమితంగా ఉన్న ఎన్డీఏ అనేది కూడా రావటం, వీటన్నిటి వల్ల ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రజలు విధాతలైన, సంధాతలైన, నిర్ణేతలైన ప్రజలండి. ప్రజాస్వామ్యంలో చాలా ఎవరికి పాఠం నేర్పిస్తారు, ఎవరిని పీఠం ఎక్కిస్తారు, ఎవరికి పాఠం నేర్పిస్తారు అన్నది అక్కడ నిక్షిప్తం చేస్తున్నారు. దానికోసం ప్రతి వాళ్ళు కూడా ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో, ఒక డెమోక్రటిక్ స్పిరిట్తో ఈ ఫలితాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. డెమోక్రటిక్ స్పిరిట్ అంటారు. ఈ రెండు బహుశా ఆంధ్రప్రదేశ్లో చావోరేవో అన్నట్టున్నారు ఇద్దరు కూడా. దానికి కారణం ఏంటంటే 2014 ఎన్నికలు సవాలుగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగానే పోటీ ఇచ్చారు. 2014 ఎన్నికల్లో దాదాపుగా ఆయన గెలుస్తారని కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పి ఉన్నాయి. కానీ కూటమి వర్క్డ్ వండర్స్. మోడీకి అప్పుడు విపరీతమైనటువంటి క్రేజ్ ఉండింది. దానివల్ల ఆయన దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోగలిగారు. అంటే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా రాజకీయం, హీ బ్రీత్స్ పాలిటిక్స్, హీ ఈట్స్ పాలిటిక్స్ అంచేత రాజకీయమే అతని తలక వ్యాపకం, వృత్తి ప్రవృత్తి అన్నీని. అంచేత ఆయన దాన్ని సవాలుగా తీసుకున్నారు. ఆ ఎలక్షన్స్లో గెలిచారు. అంటే ఏ టైంలో ఎక్కడ పొట్టు పెట్టుకోవాలో బాగా తెలుసు, బాగా ఆయనకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. అంటే అలాగని మనం దాన్ని జనరలైజ్ చేయలేదు. ఎందుకంటే 2018లో తెలంగాణలో ఆయన కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడటమే కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆ ప్రమైస్ మీద ఏర్పడినా కానీ మరి వారు ఎన్నికల్లో వాళ్ళతో పొత్తు పెట్టుకున్నారు. అది సరిగా వర్కౌట్ అవ్వలేదు.
ఈసారి మళ్ళీ 2014 రిపీట్ అవుతుందన్న లక్ష్యంతో ఆయన ఈ పొత్తుకి అసలు యాక్చువల్గా ఆయనే నిజంగా సాయిశేఖర్ గారు ఎలా వంటి ఒక వాతావరణం నెలకొని ఉంది అంటే నరాలు తెగే ఉత్కంఠ అంటాము. నిజంగానే అలాంటి పరిస్థితి మనం ఒక బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. చిలకలూరుపేట కౌంటింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంట్ రమేష్కి గుండెపోటు వచ్చిన పరిస్థితి. అభ్యర్థులకే కాదు ఏజెంట్లకు కూడా గుండెపోటు వస్తున్నటువంటి వాతావరణం. ఆయన హుటాహుటిన 108లో ఆసుపత్రికి తరలించారు. కోలుకోవాలి కోరుకుందాం. టీడీపీ ఏజెంట్ రమేష్కి చిలకలూరుపేట కౌంటింగ్ సెంటర్లో గుండెపోటు వచ్చిన పరిస్థితి. ఇంకా ఇలాంటి ప్రమాదకరమైన వార్తలు, ఆందోళనకరమైన వార్తలు మరిన్ని చూడబోతున్నాము అనేటువంటి ఒక టెన్షన్ ఉంది. అంతటి ఒక ఉత్కంఠ, టెన్షను, ఇంకా నరాలు బద్దలైపోయే పరిస్థితి నిజంగానే మనం చూస్తున్నాం. అలాంటి వార్తలు కూడా మనకి బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.